ఏక్తా మాల్ స్కామ్ ఏంది? ఏక్తా మాల్ దేశం మొత్తం నిర్మిస్తున్నారు, తెలంగాణలో కూడా నిర్మిస్తున్నారు, హైదరాబాద్లో కూడా నిర్మిస్తున్నారు. ఎందుకు ఇది మనం స్కామ్ లాగా చూడాలి? వాస్తవంగా అండి మంచి చర్చ చేపట్టినారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద రియల్ ఎస్టేట్ దందా ఇది. ఏక్తా మాల్ ముసుగులో పెద్ద ఎత్తున వంశీరామ్ బిల్డర్స్ అని, తర్వాత అపర్ణ బిల్డర్స్ అని వాళ్లకు కట్టబెడుతూ వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా మనకు ఆధారాలతో కనబడుతున్నటువంటి ఒక దోపిడీ, ఒక కరప్షన్ అది. ఏక్తా మాల్ మీరు ఇంతకుముందు మాట చెప్పిండ్రన్న, ఏక్తా మాల్ ఇది ప్రధానమంత్రి గారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పని, స్పెషల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పని వాళ్ళు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ మాల్స్ అన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ మాల్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక్కో రాష్ట్రానికి, ఆ రాష్ట్రాల్లో ఉన్న ఒక్కో జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళలు ఉంటాయి, లేకపోతే వృత్తులు ఉంటాయి, ఉత్పత్తులు ఉంటాయి, కళలు, వృత్తులు, ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక్క దగ్గర తీసుకొచ్చి మనము షోకేస్ చేసినట్టయితే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ ఈ మాల్లో మనకు ఫిలిగ్రీ వర్క్ కావచ్చు, లేకపోతే నిర్మల్ పెయింట్స్ కావచ్చు, బెంబర్సీ కావచ్చు, లాడ్ బజార్ల బ్యాంగిల్స్ కావచ్చు, లేకపోతే సిరిసిల్ల చీరలు కావచ్చు, బుధాన్ పోచంపల్లి చీరలు కావచ్చు, గద్వాల్ చీరలు కావచ్చు, నిర్మల్ బొమ్మలు కావచ్చు, ఇట్లా అన్ని మనకు దాదాపు ఒక జిఐ ఇండెక్స్తో ఉన్నటువంటివి దాదాపు ఒక 30-31 రకాల బొమ్మలు మన తెలంగాణలో మనకు కనబడతాయి. అట్లనే కొండపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి, లేకపోతే ధర్మవరం చీరలు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి. అట్లనే దేశంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో, తెలంగాణలో మిగతా రాష్ట్రాలు ఉంటాయి, వేరే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుంది మళ్ళీ. అట్లా ఒక దాన్ని ఏక్తా మాల్ అని చెప్పని కల్చరల్ డైవర్సిటీని ఇంటిగ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి దీన్ని ప్రవేశపెట్టినాడు. దాంట్లో వాళ్ళు ఏం చేసినారంటే, మీరు ఈ మాల్స్ కట్టడం కోసం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి ఒక నిధులు మొత్తం ఎంతైతే కావాలో మీ డిపిఆర్ని బట్టి మేము సమకూరుస్తామని చెప్పని వాళ్ళు నిధులు సమకూర్చినారు. 2023లో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగినటువంటి మొదలుపెట్టిన ప్రతిపాదన ఇది. మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా 200 కోట్ల రూపాయలు ఇస్తా అంటా ఉంది, మేము ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా మేము భూమిని ఇస్తాము, ఈ 200 కోట్ల రూపాయల్లోనే ఈ మాల్ అంతా నిర్మించవచ్చు అని చెప్పని 6 ఫ్లోర్లు 4 సెల్లార్లు అని చెప్పని మొత్తానికి నిర్మాణం అని చెప్పని మొదలుపెట్టినారు. ఇది సెప్టెంబర్ 23లో జరిగిన ముచ్చట. రేవంత్ రెడ్డి రాగానే రియల్ ఎస్టేట్ పాములు వేసింది. రియల్ ఎస్టేట్ పాములు వేసి ఏం చేసింది, 200 కోట్ల రూపాయలు 2 లక్షల స్క్వేర్ ఫీట్లు కడతామన్నారు. అప్పుడు 2 లక్షల స్క్వేర్ ఫీట్లు 200 కోట్ల రూపాయలు. లిడ్ క్యాప్ దగ్గర నుండి దాదాపు ఒక 5 ఎకరాల భూమి, అక్కడ ఉన్నటువంటి ఒక లిడ్ క్యాప్ దగ్గర నుండి ఒక 30 years లీజు, ఎక్స్టెన్షనబుల్ బై అనదర్ 30 years అని చెప్పి ఆ లీజ్ తీసుకుని ఆ లీజ్ ల్యాండ్లో ఈ మాల్ను కట్టాలా. 200 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే సొమ్ము యథాతథిగా సరిపోతుంది. For 200 crores of rupees, 2 lakh square feet construction is not a big deal. ఇన్ఫాక్ట్ ఇంకా సర్ప్లస్ మిగులుతాయి. మీరు ఇంకా పెద్ద ఇంకేమన్నా ఇంటీరియర్స్, ఆర్కిటెక్ట్స్, డిజైన్స్ పెద్ద హాల్ చేసుకోవాలంటే కూడా సరిపోయేటువంటి రీతిలో సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయి. కాబట్టి ఆ 200 crores కడతామని ప్రపోజల్ పెట్టిండ్రు. అప్పుడు పెట్టిండు. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు, ఆ ప్రపోజల్ తీసి పక్కకు పడేసిండు. అదే టైంలో డిపిఆర్లు అయినాయి, అన్ని పక్కన పడేసి ఏం చేసిండు అంటే, ఇట్లా కాదు, దీన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పని మొత్తం మేము 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు కట్టేస్తామని చెప్పని దాన్ని ఒక డిపిఆర్ మార్చి పడేసి ఈ 60 ఫ్లోర్లు కట్టడానికి అవసరమయ్యేటువంటి నిధులు సమకూర్చుకోవడం కోసం అని చెప్పని వంశీరామ్ బిల్డరు, తర్వాత అపర్ణ బిల్డర్ అని చెప్పని వాళ్ళ కట్టబెట్టేసి, ఈ భూమి ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మీరు డెవలప్మెంట్ అగ్రిమెంటో లేకపోతే ఇంకో దాని కిందనో మాకు మీరు 27 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నామనే మనకు బయట వచ్చింది. వాస్తవానికి అది 50 ఫ్లోర్స్ అంటే దాదాపు ఇంకా 50 ఇంకెక్కువ అవుతుంది. సో ఒక 30% మాత్రమే, 25 to 30% మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుంది, మిగతా అంతా మీరు తీసుకోండి అని చెప్పని అత్త సొమ్ము ఆల్రెడీ దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము, ఇండస్ట్రీ మంత్రులు అందరూ కలిసి ఏం చేసినారు అంటే వాళ్ళకి కట్టబెట్టేసినారు. డిపిఆర్లు గిపిఆర్లను తయారు చేయని ఇది రెడ్ ఫ్లాగ్ పట్టుకొని కేటీఆర్ గారు లేచి నిలబడరు. అరే నాయన, మీరు దేశంలో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ను, లేకపోతే ఆక్యుపేషనల్ హెరిటేజ్ను, కళలను, సంప్రదాయ వృత్తులను వీటన్నిటినీ ప్రొజెక్ట్ చేసేందుకు ఏక్తా మాల్ కట్టమంటే మీరేమరా నాయన రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు, అది కూడా ప్రభుత్వానికి నష్టం వచ్చేటువంటి ఒక రీతిలో బిల్టప్ ఏరియా షేరింగ్ ఏంది అని చెప్పని వారు నిర్మలా సీతారామన్ గారికి రాసి పెద్ద ఎత్తున మీరు దీనిపైన సిబిఐ విచారణ జరపాలా, సిఏజీ విచారణ జరపాలా, ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలని చెప్పని వారు కోరటమైంది. కోరిన తర్వాత ఇవాళ మళ్ళా మేము ఫిజికల్గా వెళ్ళి చూద్దామని చెప్పని అక్కడ పోయినామండి. పోతే అన్న, అది గోల్డ్ మైన్.
మల్కం చెరువుకి ఎదురుగానే ఆ భూమి పెద్ద గోల్డ్ మైన్, చుట్టంతా హై రైజింగ్ టవర్లు అవన్నీ కనబడుతున్నాయి. ఈ మధ్యలో ఈ భూమి దాన్ని తీసుకెళ్ళి మొత్తం ఇవాళ వంశీరామ్ బిల్డర్స్కు తర్వాత అపర్ణ బిల్డర్స్కు కట్టబెట్టి రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఎత్తున మ్యానిపులేషన్ పాల్పడతా ఉండు. 200 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 200 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పని వార్తల్లో వింటా ఉన్నాం మనం. అది ప్రభుత్వ పెద్దలు దొబ్బేసినారు ఆ పైసలు అని చెప్పని. ఏ 200 కోట్లు ప్రభుత్వం ఏదైతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిందో దాన్ని దొబ్బేసినారు. తర్వాత ప్రైవేట్ వాళ్లతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని దాంట్లో కమిషన్లు దొబ్బుతా ఉన్నారు. మొత్తం ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ దందాగా మారినటువంటి ఒక తరుణంలో మనం కూడా ఇవాళ ఫిజికల్గా వెళ్ళి చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ షబీపూర్ రాజు గారు ఇంకా చాలామంది అందరం నాయకులు అందరూ కలిసి వెళ్ళిపోయిన తర్వాత వీ మేడ్ ఎ థరో రిసర్చ్, మొత్తం డాక్యుమెంట్లు మాకే పరేషాన్ అయింది. 3 డిపిఆర్లు, ఇది ఒక 240 పేజీల డిపిఆర్, ఇంకొక 60 పేజీల డిపిఆర్, ఇదో 60 పేజ్ డిపిఆర్, ఇంకొక 124 పేజీల డిపిఆర్లు. ఒక ప్రాజెక్టుకు 3 డిపిఆర్లు తయారు చేసి పెట్టిన చరిత్ర ఇది. విష్ణువర్ధన్ రెడ్డి ఆఫీసర్ అక్కడ, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, జయేష్ రంజను, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అధికారులు రేవంత్ రెడ్డి ఈ మొత్తం అంతా కూడా కూడబలుక్కొని వాళ్ళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల సొమ్మును, ప్రజల భవిష్యత్ తరాలకు సంబంధించిన సొమ్మును దోచుక తింటూ అక్కడ ఎవరిది ఉండాలా ఆ మాల్లా? ఇవాళన్నా 50 ఫ్లోర్లు కడుతున్నారు. ఆ మాల్లో ఎవరు ఉండాలన్నా సిరిసిల్లకు చెందిన పద్మశాలి కార్మికులు ఉండాలా, భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు ఉండాలా, గద్వాలకు చెందిన చేనేత కార్మికులు ఉండాలా, కరీంనగర్ చెందిన ఫిలిగ్రీ కళాకారులు ఉండాలా, లేకపోతే వరంగల్ చెందిన దుర్రి నేతగాళ్ళు ఉండాలా, మ్యాట్లు వేసేటువంటి వాళ్ళు, లేకపోతే బొమ్మలు తయారు చేసే నిర్మలోళ్ళు ఉండాలా, పెయింటర్లు ఉండాలా, పెంబర్తి కళాకారులు ఉండాలా. వాళ్ళందరట 50 ఫ్లోర్ల బిల్డింగ్లో ఉంటారట. దాంట్లో 80% వంశీరామ్ బిల్డర్స్ అమ్ముకుంటారట, మిగతా దాంట్లో ఎంగిలేసినట్టుగా వీళ్ళు ఉంటారు అని చెప్పని మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఏ పర్పస్ కోసం అయితే ఈ యొక్క ఏక్తా మాల్ కడతామన్నారో దాన్ని కూడా డిఫీట్ చేసే విధంగా ఒక దోపిడీకి ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇక్కడ శ్రవణ్ గారు, పిఎం ఏక్తా మాల్ వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్, ఆబ్జెక్టివ్స్లో ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించిన ఆ ప్రైవేట్ పార్ట్నర్కి ఏదైతే ల్యాండ్, ఏదైతే స్పేస్ పోతుందో ఆ స్పేస్ని వాళ్ళు అమ్ముకోలేరు, కేవలం లీజ్కి మాత్రమే ఇవ్వగలుగుతారు అని చెప్పి యువర్ ఆన్ బుల్జాయ్. మీరు కరెక్ట్ ఆన్ డాట్ పాయింట్కి వచ్చినారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఇవాళ రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ మొదలైనాయి. దాదాపు 27 ప్రాంతాల్లో ఏక్తా మాల్ రాష్ట్రాలలో ఏక్తా మాల్ సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి, అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా నిర్మాణ దశలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఈ రకంగా అప్పనంగా భూమినంతా ఓనర్షిప్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి రీతిలో ఎక్కడా కూడా లేదు. ఇట్స్ ఓన్లీ అ లీజ్. నువ్వు కేవలం లీజ్ ఇవ్వాలా. ఇప్పుడు ఇట్స్ లైక్ మనం అంటాం కదా బిఓటి మోడల్ అంటాం చూడండి, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పని. అట్లా 30 ఏళ్ళు నువ్వు నడిపియాలా, 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నువ్వు ఎసెట్ ట్రాన్స్ఫర్ చేయాలా అని చెప్పని. ఇక్కడేం చేస్తా ఉండు రేవంత్ రెడ్డి, ఇప్పుడు జిస్కా హాత్ మే లాఠీ ఉస్కా భైస్ అన్నట్టుగా అడిగేటోడు ఎవడు లేడు కదా అని చెప్పని మొత్తం ఇవాళ వంశీరామ్ బిల్డర్స్కు అపర్ణ వాడికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా మరి ఎన్ని స్క్వేర్, మన నరేంద్ర మోడీ అన్నాడు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాను ఇంతకుముందు, పర్ స్క్వేర్ ఫీట్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందంటే ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్లే దోపిడీ చేస్తున్నాడేమో తెలియదు. మొత్తానికి 50 ఫ్లోర్ల పేరు మీద ఎన్ని ఫ్లోర్లు రేవంత్ రెడ్డి కంపెనీ రాయించుకుంటుందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకుందాం అనుకుంటున్నారో దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరగవలసిన అవసరం ఉంది. బాధ కలిగించే అంశం ఏంటంటే, అంటే బీజేపీ నాయకత్వం ఎంత చేవదచ్చింది ఇక్కడ అంటే ఒక విషయం మీకు దృష్టి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇది ప్రధానమంత్రి గారి ఆలోచన నుండి పుట్టినటువంటి ఒక బ్రెయిన్ చైల్డ్. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలకు చెందినటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అందరినీ అక్కడ పెట్టి వాళ్ళను షోకేజ్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళను ప్రొజెక్ట్ చేయాలని నేషనల్ టూరిజం కోసం పాపులర్ చేయాలని చెప్పిన ప్రాజెక్టు. దాంట్లో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తుంటే కూడా మా ప్రధానమంత్రి స్కీమ్ను కూడా నువ్వు ఎట్లా కరప్ట్ చేస్తావురా, మా ప్రధానమంత్రి 700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చిండ్రా నాయన, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎట్లా అన్యాయానికి అవినీతికి పాల్పడతావని చెప్పని కూడా అడగట్లేరండి. ప్రధానమంత్రి ఏక్తా మాల్, పిఎం ఏక్తా మాల్కి సంబంధించి నియమ నిబంధనల్ని ఉల్లంఘించినా కూడా ఆ భూమిని లేదా ఆ బిల్టప్ ఏరియాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కట్టిన ఆ ప్రైవేట్ పార్ట్నర్కి వచ్చే స్పేస్ని లీజ్కు మాత్రమే ఇవ్వాలి, అమ్ముకోవడానికి లేదని చెప్పేసి ప్రధానమంత్రి ఏక్తా మాల్ నియమ నిబంధనల్లో ఉంది. అయినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసమే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా తూట్లు పొడుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సైలెంట్గా